లైఫ్ ట్రూత్ లోపల జీవితం అంటే ఏమిటి? ఇది చాలా విశాలమైనది, అనంతమైనది. దీనికి ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి మిత్రమా. వాటిలో ఏంటిదంటే అన్నింటిని మన ముందు నిలిపే వేదికనే ఈ జీవితం అని మనం చెప్పుకోవచ్చు. అవి ఏంటి అంటే ఎన్నో విషయాలు, మరెన్నో ఆలోచనలు, మన భవిష్యత్తు ప్రణాళికలు, మనం జీవితంలో సొసైటీలో నలుగురితో ఎలా మెదలాలి, ఎలా ఉండాలి, ఎలా మనం ఎవరిని బాధ పెట్టకుండా అందరి మన్ననను ఎలా పొందాలి, మనం ఎలా వాళ్ళందరితో కలిసిమెలిసి లౌకికంగా బతకాలి అని ఎన్నో రకాల విషయాలను నేర్పేదే జీవితం. ప్రతిరోజు ఒక్కొక్క రకమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం. మనిషిలో మార్పు వస్తూ ఉండాలి. ఒకే తాటి చేతిలో పట్టుకొని పరిగెత్తడం కాదు మిత్రమా. రకరకాల తాళ్ళను మారుస్తూ ఉండాలి, రకరకాలుగా ఆలోచనలు మారుస్తూ ఉండాలి. నలుగురికి ఉపయోగపడేటట్లు ఆధ్యాత్మికంగా ముందడుగులు వేస్తూ నలుగురిలో ఎలా తేనెలా మధురంగా మధురమైన భాషతో మాట్లాడుతూ నలుగురి మనస్సులను మన్నన పొంది జీవించడమే నిజమైనటువంటి జీవితం. అలాంటి బ్రహ్మాండమైనటువంటి వేదికను మనం వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే వేదికను వేస్తాం. ఇంట్లో ఎన్నో రకాల వస్తువులను ఎలా తెచ్చిపెట్టుకుంటాము. మన జీవితాన్ని కూడా ఒక వేదికలా మార్చుకోవాలని అనుకుంటే మన మనస్సుని ఒక వేదికగా చేస్తూ రకరకాలైనటువంటి ఆలోచనలతో అందరితో మర్యాదగా ఉంటూ అందరి ప్రేమానురాగాలను మనం పొందుతూ మన ప్రేమానురాగాలు నలుగురికి ఇస్తూ బ్రతకడానికి ప్రయత్నించే అతి ముఖ్యమైనటువంటిది వేదికని మన జీవితం అని మర్చిపోకు మిత్రమా. చెప్పడానికి ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏంటి అంటే మన వస్త్రధారణలో కావచ్చు, మనం తినే తిండిలో కావచ్చు, నలుగురితో మనం కలిసిమెలిసి ఆధ్యాత్మిక జీవితంలో కూడా కావచ్చు. కాబట్టి ఎన్నో సత్సంగాలలో కూడా మనము ప్రవేశం చేస్తూ నలుగురితో 4 ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను, పురాణ ఇతిహాసాల గురించి తెలుసుకుంటూ ఎన్నో రకరకాలైనటువంటి వేదికలు ఉంటాయనే విషయాన్ని మర్చిపోకు మిత్రమా. అదే జీవితం. మనం వేసుకున్న వేదికనే మన జీవితం అని మర్చిపోకు. నీ వేదికను నువ్వు ఎలా వేసుకుంటావా? రంగుల్లా వేసుకుంటావా? తెల్లగా వేసుకుంటావా? హ్యాపీగా వేసుకుంటావా? విషాదంగా వేసుకుంటావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది మిత్రమా. ప్రతిరోజు కూడా పాజిటివ్ థింక్తో ఉండు. నువ్వు చేసే నీ దినచర్యను, నీ కార్యక్రమాలన్నింటిని కూడా డైలీ లైఫ్ని కూడా మారుస్తూ సీతాకోకచిలుకల నలుగురితో కలిసిమెలిసి అందరిలో ఉన్నటువంటి ఆలోచనలు నువ్వు తీసుకుంటూ స్వీకరిస్తూ సీతాకోకచిలుక కదా మకరందాన్ని ఏ విధంగా అయితే తను అన్ని చెట్లపై వాళ్ళు తీసుకొచ్చి తేనెలా తయారు చేసుకుంటుందో అలాంటి తేనెలాంటి తేనెపట్టు లాంటి వేదికను నువ్వు నిర్మించుకో మిత్రమా. అప్పుడే నీ జీవితం సఫలీకృతం అవుతుంది. అదే వేదిక, అదే తేనెతుట్టు ఉంటుంది కదా, అది ఎలా ఉంటుంది? దాన్ని ముట్టుకుంటే దాంట్లో నుండి తీయటి మధురమైనటువంటి ద్రవ రూపం, అంటే నీలో ఎలాంటి కల్మషం లేకుండా అలా ఉండే మనస్సుతో స్వచ్ఛమైన వేదికను నిర్మించుకో మిత్రమా. ఆ వేదికనే నీ జీవితం మిత్రమా అని తెలుసుకో మిత్రమా.